హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత కలిసాం. 'బిగ్ బాస్' సందడి మొదలయ్యింది. నాగార్జున సారు డ్యూటీ ఎక్కేశారు. 'బిగ్ బాస్ 9' తెలుగు ప్రోమో రానే వచ్చేసింది. ఎంతమంది చూసారు? ఇందుకు ప్రోమో ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతకీ 'బిగ్ బాస్' సందడి మొదలయ్యింది. మళ్ళీ ఇక స్టార్ట్. ఎవరెవరు వెళ్తున్నారు? ఇన్‌స్టాగ్రామ్ లీకులేంటి? ట్విట్టర్‌లో ఎవరి పేర్లు వినపడుతున్నాయి? ఎంతమంది వెళ్లి డ్రాప్ అయిపోతున్నారు? మళ్ళీ ఆ హడావుడి మొత్తానికి ఒక చిన్న కథలకైతే బజ్ అయితే వచ్చింది. ఇంతకు ప్రోమో 'నాగార్జున సార్ ఎట్ 9' ఈ ప్రోమోలో 3 ప్రాసలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 అలుపు గెలుపు, నెంబర్ 2 యుద్ధం ప్రభంజనం, నెంబర్ 3 లాస్ట్‌లో చదరంగం అలానే రణం. ఈ 3 ప్రాసలు ఈ 6 పదాలతోనే ప్రోమోని కట్ చేశారు. అలుపు వచ్చినంత ఈజీ కాదు గెలవటం అని చెప్పేసి, అలానే యుద్ధం కాదు చేయాల్సింది గెలవాలంటే ప్రభంజనమే సృష్టించాలని, ఈసారి చదరంగం కాదు ఈసారి ఇది రణరంగం అని చెప్పేసి ఇలా 3 ప్రాసలతో కట్ చేశారు. డైమండ్ అనమాట, నవరత్నాలు కదా రత్నం. సో దాన్ని పగలగొట్టేసి ఐలో పెట్టడం జరిగింది. బాగుంది. ముఖ్యంగా నాగ్ సార్ బాగున్నారు. మనకి లాస్ట్ సీజన్‌లో నాగ్ సార్ యొక్క మేకప్ మీద, మేకోవర్ మీద కొద్దిగా మనకి ఒక అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన కొంత ఆ హెయిర్ స్టైల్ గాని కొంత ఇబ్బంది పెట్టింది మనకి. ఇంకా 'నా స్వామి రంగా' అనే మూవీ షూటింగ్‌లో ఉండటం మూలంగా అది మనకు కొద్దిగా ఆడ్ వన్ అయింది. కానీ ఈసారి మాత్రం నాగ్ సార్ చాలా చాలా బాగున్నారని చెప్పాలి. సో సింపుల్ ప్రోమో కట్, సింపుల్ షూట్ బాగా చేశారు. ఆయన చేతిలో ఇది పెట్టడం గాని ఇదంతా బాగుంది. ఎందుకు మొత్తం 'నాగార్జున ఎట్ 9' సో ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మళ్ళీ సందడి మొదలైపోయింది. సో ఎలాంటి సందడి? 'బిగ్ బాస్' వల్ల వచ్చే లాభాలేంటి? 'బిగ్ బాస్' అవసరమా? ఇలాంటివన్నీ పక్కన పెడితే ఏదో జస్ట్ అలా కష్టపడి ఇంటికొచ్చేసినప్పుడు కొద్దిగా ఆహ్లాదకరంగా ఆ షో చూసి దాని గురించి ముచ్చట్లాడుకోవటం, దాని గురించి చిన్న చిన్న వాగ్వాదాలు చేసుకోవటం, ఇంట్లో మనందరం యూనిక్ పర్సనాలిటీస్ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు లేదు ఈ కంటెస్టెంట్ అంటే ఇష్టం, నాకు ఈ కంటెస్టెంట్ అంటే ఇష్టం అని ఫోన్ల కోసం కొట్టుకోవడం, వాళ్ళు గెలవాలని చెప్పేసి తాపత్రయపడతాం. అలానే షో అయిపోయిన తర్వాత మాలాంటోళ్ళ యొక్క 'బిగ్ బాస్' రివ్యూస్ చూసి నచ్చితే లైక్ కొడతాం, నచ్చకపోతే కామెంట్‌లో రచ్చ చేయటం. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండిల్స్‌తో పెట్టి వాళ్ళని సపోర్ట్ చేయటం, ట్విట్టర్‌లో వాళ్ళ పేరుతో ట్రెండింగ్ చేయటం, అవతల వాడి యొక్క తప్పులు ఏమున్నాయా అని గుర్తించేసి వాళ్ళని డీఫేమ్ చేయటం, సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధమే చేయటం. బానే ఉంటది. సో కొంత 300 రోజుల పాటు మనకు కూడా ఒక చిన్న ప్రయాణం లాంటిది. అలానే మనిషి యొక్క వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటారు సెలబ్రిటీలు, వాళ్ళకి 100 రోజుల పాటు అలా పక్కపక్కన ఉండటం మూలంగా రియల్ ఎమోషన్స్ అనేవి వస్తాయి. ఆటని ఆటలానే చూడాలి. ఆటలో మాత్రమే వాళ్ళు తప్పులు చేస్తారు. వాళ్ళు వ్యక్తులుగా ఎలాంటి తప్పుడోళ్ళు కాదు. సో తర్వాత వాళ్ళందరూ కలిసే ఉంటారు. ఇదే సూత్రాలను మనం కూడా పాటిస్తున్నాము. చూద్దాం మరి ఈ 'బిగ్ బాస్' సందడి, ఈ 'బిగ్ బాస్' ఏ రోజు మొదలవుతుంది? ఎలా ఉండబోతుంది? ఎవరెవరు వెళ్తున్నారు? లీకులేంటి? అందులో కన్ఫర్మ్ ఎవరు? చిట్ట చివరికి అడుగు పెట్టేది ఎవరు? ఇలాంటి వాటిని మాట్లాడుకుంటూ ఈ జర్నీనైతే చిన్నగా స్టార్ట్ చేద్దాం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంట్లో అమ్మ, నాన్న, పిల్లలు. సో మీరందరికి మంచి జరగాలి. సో లెట్ అస్ మంచి జర్నీ చేయడానికి ట్రై చేద్దాం ఇంకా. సో మీకు టచ్‌లో ఉండడానికి ట్రై చేస్తాం. మీరు కూడా మాతో టచ్‌లో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.